ఇవాళ వీడియో అనేది చూసేయండి. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ద వీడియో. సో మనం వచ్చేసి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అంటే మన మొబైల్ మీద ఏ వర్క్ చేస్తున్నా కానీ దాన్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా మనము ఏదైనా ఏ వర్క్ అయినా చేస్తుండండి మీరు దాన్ని రికార్డ్ చేసుకునే కొన్ని సిచ్యుయేషన్స్ మీకు రావచ్చు. అంటే ఏమైనా మీకు యూజ్ నిండొచ్చి స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మామూలుగా యూట్యూబ్ క్రియేటర్స్కి కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇది ఏం లేదు, చిన్న యాప్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అంటే మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇన్స్టాల్ చేసుకోండి. ఇలాగే మీకు సిస్టమ్స్లో కూడా రికార్డర్స్ ఉంటాయి. సో ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఫస్ట్ వన్ ఉంది కదా, అది ఓపెన్ అవుతుంది. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా, సో నేను దాని నుంచే ఇలా రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఏదైనా కానీ ఏ వర్క్ అయినా మీరు అవుట్పుట్ ఇవ్వాలి అనుకుంటే మీరు చేస్తున్నది ఏదైనా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మీకు అవసరం అవుతుంది కదా. సో ఎక్కువ ఇది యూట్యూబర్స్కి ఏదో టెక్ చేసే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో ఇది సిస్టంలో కూడా అంటే డెస్క్టాప్లో కూడా మీకు రికార్డర్స్ ఉంటాయండి. సో సిస్టమ్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో అలా ఇన్స్టాల్ చేసుకొని యాప్స్ అన్నవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మొబైల్ నుంచి అయితే ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ ఇస్ బెస్ట్ రికార్డర్ అండి. అదే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా చేస్తున్నట్టయితే ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏజెడ్ చేసుకోండి, చాలా క్లారిటీ స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజెడ్ స్క్రీన్ రికార్డర్లో సో ఇలా దాంట్లో ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. మీరు ఏవైతే రికార్డ్ చేస్తుంటారో అవి ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇలా చేస్తున్నా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది రికార్డర్ అండి. మనం రికార్డ్ చేస్తున్నప్పుడు అది స్క్రీన్ మీద ఉంటుందన్నమాట. సో ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడి 1 minute 50 seconds అయింది, అది కూడా చూపిస్తుంది కదా. సో మనం దాని మీద ప్రెస్ చేయను, ఇలా 3 ఆప్షన్స్ చూపిస్తుంది కదా. ఒకటి రికార్డ్ అవుతున్నట్టు, ఒకటి అది హోమ్ అండి. ఇక్కడ టూల్ కిట్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా, లాస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసేద్దాం. చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. స్క్రీన్ షాట్ ఒకటి కెమెరా ఒకటి బ్రష్, వాటి గురించి చెప్దాం. స్క్రీన్ షాట్ అంటే ఇలా ఓపెన్ చేయండి, మీకు ఇది స్క్రీన్ షాట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ షాట్ అని క్లిక్ చేసి ఆన్ చేసాం కదా, ఆన్ చేశాక ఇక్కడ మనకి స్క్రీన్ మీద కెమెరా పిక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే నాకు ఇది స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. సో అది ఇంకా తీసేద్దాము, అది అవసరం లేదు. అది టూల్ కిట్లో ఉంటాయి అన్నమాట, రికార్డింగ్ టూల్ బాక్స్ అది. సో నెక్స్ట్ కెమెరా. సో ఇలా కెమెరా వస్తుంది. సో ఇలా వస్తుందన్నమాట. మనం ఇక్కడ కనిపిస్తూ ఇక్కడ మన వర్క్ అన్నది మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను యూట్యూబే ఓపెన్ చేస్తాను. సో ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తూ నేను ఏదైనా నా వర్క్ ఏదైతే ఉంటుందో నేను అలా నేను ఏదైనా నా వర్క్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ నేను కనిపిస్తూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు మనం అది యూజ్ చేస్తాం. సో నేను ఇది తీసేస్తున్నాను. సో మనకి ఏ చేస్తున్నా మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్రష్, మీ ఇష్టం అండి. బ్రష్ ఇక్కడ కలర్స్ ఉంటాయి, ఏదో ఒక కలర్ తీసేసుకున్నాము, అది పెంచేసుకొని ఇంకా సో ఇలా లైన్స్ వేయడానికంటూ పనికొస్తుంది అనమాట ఇలా ఏదైనా. సో ఇంకా ఎరేజ్ చేసేసుకుంటే అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఎక్కడైనా మీకు ఇలా చూపించాలి అనుకుంటున్నారనుకోండి, చూస్తా కొంచెం ఈ యాప్ అన్నట్టు చూపిస్తున్నారనుకోండి, డైలీ హంట్ లాగా. సో అలా మీకు ఈ పెన్సిల్ అన్నది మీకు యూజ్ అవుతుంది. సో అది తీసేద్దాం ఇంకా. సో అలా మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని ఇలా టూల్ కిట్ ఓపెన్ చేసుకోండి. ఇందులో మీకు ఏమైనా ఏ సిచ్యువేషన్లో అయినా మీకు చెప్తున్నాను కదా, యూట్యూబ్ క్రియేటర్స్కి కానీ అండ్ ఇలా మొబైల్లో ఈ రికార్డర్స్ అంటూ ఉంటాయి. అందులో ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ చాలా బెటర్, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిస్టమ్స్లో కూడా ఉంటాయా అంటే కంపల్సరీ ఉంటాయండి, దేంట్లో అయినా ఉంటాయి స్క్రీన్ రికార్డర్స్, వాటికి వేరే నేమ్ ఉంటుంది. సో ఇలా అనమాట. ఇక్కడ నేను బ్లింక్ అవుతుంది కదా ఇలా, సో అక్కడ టైం పడుతుంది. ఫస్ట్దేమో రికార్డ్ అవుతున్నట్టు, మిడిల్లో ఉన్నదేమో అది హోమ్కి వెళ్తుంది, ఇంకా లాస్ట్దేమో టూల్ కిట్ అనమాట. మీకు బ్రీఫ్ కేస్ లాగా సింబల్ కనిపిస్తుంది కదా అది. అందులో మనకి కెమెరా, బ్రష్, స్క్రీన్ షాట్ అవన్నీ ఉంటాయి. కెమెరా అంటే మనం పక్కన కనిపిస్తూ మరొకసారి ఓపెన్ చేస్తాను. సో ఇలా అనమాట, మనం ఇక్కడ కనిపిస్తూ పక్కన ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు. సో అలా ఓకే తీసేస్తాను ఇంకా.
సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు కొన్ని చూస్తూ ఉంటారు, యూట్యూబ్ క్రియేటర్స్ సిస్టంలో చేస్తూ ఉంటారు, వాళ్ళు ఒక సైడ్ కనిపిస్తూ వర్క్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో అలా సిస్టమ్స్లో చేసుకోవచ్చు అండ్ మొబైల్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ 3 బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో ఇంతే అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వ్యూస్ రావాలి. అండ్ వీడియో కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అన్నది ఇంకా పుష్ ఆన్ అవుతుంది, ఇంకా అదర్స్కి కూడా, లేదు అంటే అక్కడే ఉండిపోతుంది. సో ప్లీజ్ లైక్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ వస్తుంది. ఆ బెల్ మీద క్లిక్ చేయగానే మీకు 3 టైప్స్ ఆఫ్ బెల్స్ సింబల్స్ చూపిస్తుంది. టాప్లో ఉన్న ఒక బెల్ యాక్టివేట్లో ఉన్నట్టు కనిపిస్తుంది, అటు సైడ్ ఇటు సైడ్ చిన్న లైన్స్ పడుతున్నట్టు. సో అది క్లిక్ చేస్తే మీరు బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో ఉన్నట్టు అనమాట. సో ఆ ప్రాసెస్ కొంచెం చూసుకోండి. ఇంకా ఈ వీడియోసే కాదు, చాలా వీడియోస్ అప్కమింగ్ మన ఛానల్లో ఉండబోతున్నాయి. సో అవన్నీ మిస్ కాకూడదు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.